ఇంకా ఇంకా కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సాక్షిత. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం కదా, ఇంకేం కావాలని నాకు అనిపిస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. జాన్, ఈ గ్రహాంతరవాసి మనకు నచ్చినది. నా డైలాగ్ అయిపోలేదు ప్రదీప్. ఓ నో, yes. టామ్ క్రూజ్ వచ్చి నన్ను మిషన్ ఇంపాసిబుల్ 7 సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా అన్నప్పుడు నాకు ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. ఏంటి మన టామ్ భయ్యా? ఓ వావ్, వెరీ గుడ్. ఇంగ్లీష్ సినిమా కదా, బాగుంటుంది. డైలాగులు అర్థం కాకపోయినా అందరు నవ్వినప్పుడు నవ్వేయడమే అంతే. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చి 100 లక్ష్మీ బొమ్మలు ఇచ్చి దాంట్లో ఒకటి పేలిస్తే దాంట్లో 100 కోట్లు దొరికితే అప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఆవిడ డైరెక్ట్ గా 100 కోట్లు ఇచ్చేసి మళ్ళీ బాంబులు ఇవ్వడం ఎందుకు? ఆమె బాగుంది కదా, అందుకే ఇచ్చింది. ఓహో, ఆవిడ పేరు పెట్టుకున్నందుకు అలా వాడారా? మా తల్లే. దిస్ ఇస్ భవాని. నాకు నిద్ర పట్టనప్పుడు నువ్వు వచ్చి జోలపాట పాడితే ఇంకేం కావాలి అనిపిస్తుంది. నేను పాడితే పిల్లలు లేచి పరిగెడుతూ ఉంటా. మై నేమ్ ఇస్ తేజశ్రీ. ఏం కోపంగా? ఎక్స్ప్రెస్ రాజా షోలోకి వచ్చి నీ నడుము నాకు కనిపించినప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఎవడ్రా రాసింది? మై నేమ్ ఇస్ సంధ్య. హాయ్ సంధ్య. నేను బిహెచ్ఎల్ కాలేజ్ నుంచి వచ్చాను. ఆర్జీవి గారు వచ్చి నన్ను హీరోయిన్ గా పెట్టి కోవై సరళ గారికి బయోపిక్ తీస్తానని చెప్పినప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. థ్యాంక్ యూ. ఆ వాయిస్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, చాలా స్పెషల్ ఉంటుంది. ఆవిడ నిజం అనుకుంటుంది. మీరు ఏం చెప్పినా కాంప్లిమెంటే మాకు. ఆ గోరింటా పెట్టుకున్నారా? బాగా చందమామ కాదు, మూన్. ఓహో, బిహెచ్ఎల్ అంతే. నా ప్రతి బర్త్డేకి నా బాయ్ ఫ్రెండ్ బంగారం లాంటి వస్తువు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. అవన్నీ తీసుకెళ్ళి ఒక గుండా అంకుల్ ఉంటాడు కళ్ళజోడు పెట్టుకుని, ఆయన ఇచ్చేసే డబ్బులు ఎవరికి ఊరికి రావు. నా పేరు ప్రణీత. నా ఫ్రెండ్ కొత్త డ్రెస్ వేసుకొని నా ముందు చాలా బిల్డప్ ఇస్తున్నప్పుడు దాని మీద కాకిరేట పడితే ఇంకేం కావాలనిపిస్తుంది. అంతే, మనకు రాబోయే పర్లే కదా, దానికి కాకిరేట పెడతాం. వావ్, ది కొబ్బరి చట్నీ. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ బావా. ఎస్, వార్తల్లోని ముఖ్య అంశాలు. నేను బయటికి సడన్ గా వెళ్ళినప్పుడు వర్షం వచ్చినప్పుడు ప్రభాస్ రానా ప్రదీప్ లాంటి వారు నాకు వచ్చి గొడుగు పట్టి అబ్బా ఇంకేం కావాలి. వెరీ గుడ్. వర్షం కదా, అలాగే ఉంటుందమ్మా. హాయ్ ప్రదీప్ అన్న, మైసెల్ఫ్ దెబోరా. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సిఎస్సి గ్రూప్. ఇంటర్లో కూడా సిఎస్సి ఉందా? మార్చారా? సిఎస్సి అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏంటి, ఇంటర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉందా? మరి ఇంజనీరింగ్ ఏముండిద్దో? ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో? ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ సైన్స్, అకౌంట్స్ అండ్ టాలీ, ఇంకా జిఎఫ్సి ఇంగ్లీష్. వద్దులే, ఒక సబ్జెక్ట్ కూడా మనకు తెలియదు. మా ఇల్లు రోడ్ కటింగ్ లో పోతున్నప్పుడు గవర్నమెంట్ మా ఇల్లుని ఏం చేయకుండా మా ఇల్లు పైనుంచి రోడ్ తీసుకెళ్తుంటే అప్పుడు ఇంకేం కావాలనిపిస్తుంది. చక్కగా ఇంటి మించే బస్సులు లారీలు వెళ్తూ ఉంటాయి హ్యాపీగా. వెరీ గుడ్, సూపర్. నా జుట్టు కనుక పొడుగ్గా ఉంటే అది చూసి నువ్వు చాలా బాగుందంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ఎంత బాగుంది మీ జుట్టు, ఆల్మోస్ట్ మ్యాగీ నూడిల్స్. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. నువ్వు అగ్గిస్తే నాకు ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. మై నేమ్ ఇస్ ప్రౌలిక. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ MLD గ్రూప్. డైలీ ఒకరిని బక్రా చేసి వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకేం కావాలనిపిస్తుంది. డైలీ షాపింగ్కి వెళ్తే కాలేజీకి ఎవరు వెళ్తారు? అడిగానని చెప్పి ఈసారి. మై నేమ్ ఇస్ సంతోషి. ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి మీతో ఒక సెకండ్ తీసుకుంటే ఇంకేం కావాలనిపిస్తుంది. వెరీ గుడ్, సూపర్. సెకండ్ మరి? ఓ అలా అడిగారా? సంతోషి. కాలేజ్ లో ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ గా సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఇంకేం కావాలని అనిపిస్తుంది. ఇంకా కాలేజ్కి ఎందుకు? కాలేజ్ కూడా వెళ్ళక్కర్లే హ్యాపీగా.
సెకండ్ ఇయర్. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా వసుమతి. ఐఎమ్ రేఖ. రేఖనా నా రే ఈక ఎందుకు పెట్టినారా పేరు? రేఖ. నేను ఒక 10 రూపీస్ తీసుకొని ఒక డ్రెస్ కొందామని షాపింగ్కి వెళ్తే ఆ డ్రెస్ అది షాప్ ఓనర్ ఒక డ్రెస్ 1 రూపీకే అని ఆఫర్ ఇచ్చినప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. దీన్ని కొన్ని ఊర్లో పిచ్ అంటారు. టాబ్లెట్లు వాడాలి. దిస్ ఇస్ శ్వేత. హాయ్ శ్వేత. విజయ్ దేవరకొండ గనక సీఎం అయితే అప్పుడు అనిపిస్తుంది ఇంకేం కావాలి అని. వావ్ వండర్ఫుల్. నోటా మూవీ తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, రెండు చూడొచ్చు. నేను వేసే జోకి పక్కోడికి ఎక్కడో కాలితే నాకు ఇంకేం కావాలనిపిస్తుంది. అంటే మరి జోక్ అని చెప్పు ఉండవు మరి వాడికి. వాడు జోక్ అనుకుని నవ్వడానికి రెడీగా ఉండి ఉంటాడు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మనీషా. ప్రభాస్ వచ్చి నా చుట్టూ తిరుగుతూ లైన్ వేసినప్పుడు ఆయన చేతి మీద టాటూ వేయించుకుంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ఆయన మన పక్కన మన తలెత్తుకునేలా చేస్తాడమ్మా ఆయన. సార్ ఏంటి ఓకే అని వెళ్ళిపోతాడు. మై నేమ్ ఇస్ వంశిత. పాతది 500 నోటు నా దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ నోట్లు చేంజ్ కావాలని అన్నప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఉన్నాయా పాతవి? ఉన్నాయి సార్. సార్ ప్లీజ్ అరెస్ట్ దెం. మై నేమ్ ఇస్ మేఘనా. బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టినప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తూనే ఉంటది. బావగారిని అడిగానని చెప్పి. ప్రదీప్, డైలీ ఇట్లనే నీ షోకి వచ్చి నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి బాగుంది, ఇంకేం కావాలని అనిపిస్తుంది. సూపర్. సోమవారం నుంచి శుక్రవారం వరకు. హాయ్ బ్రో, దిస్ ఇస్ నీరజ. నేను డిగ్రీలో ఫిజిక్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినప్పుడు ఇంకేం కావాలనిపిస్తుంది. బీకామ్ తీసుకో, మంచిది నాన్న. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ గీత. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఇంకేం కావాలని అనిపిస్తుంది. ఎవరు? డాడీ చూసినప్పుడా? వాళ్ళు తిరిగే ఏరియాలో తిరగద్దు. ఓకే. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ పూజ. బాయ్ ఫ్రెండ్ తో బార్కి వెళ్ళినప్పుడు ఇవాల్టి ముఖ్య అంశాలు. బాయ్ ఫ్రెండ్ తో బార్కి వెళ్ళినప్పుడు ఇంకేం కావాలనిపిస్తుంది. పక్క టేబుల్లో డాడీ ఉండాలంట. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కీర్తి. బాయ్ ఫ్రెండ్ తో నైట్ రైడింగ్కి వెళ్ళినప్పుడు ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. పొద్దున్న లేచే లోపల వచ్చేసేయాలి. నువ్వు బెస్ట్ ఏంటంటే ట్రాక్ షూస్ వేసుకెళ్ళావు అనుకో, ఎప్పుడు లేదు ఇప్పుడే జాగింగ్కి వెళ్ళి వచ్చా అని చెప్తాను. అలా చెప్తేనే ఒకసారి పిచ్చ కొట్టు కొట్టారు నన్ను. సూపర్. నాకేం సంబంధం లేదు, అంతా మీరే. ఓకే. హాయ్ ప్రదీప్. హాయ్. నీతో ఒక చిన్న డాన్స్ ఛాన్స్ దొరికితే చాలు, ఇంకేం కావాలనిపిస్తుంది. తప్పకుండా. వావ్ సూపర్. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడతాం. ఈ గేమ్ ఆడడానికి 8 మంది కావాలి. ఓకే, 4 ఉన్నారు. ఒకళ్ళు బొచ్చులో కూర్చుంటారు, ఇంకోళ్ళు టవర్ పట్టుకుని లాగుతారు. అండ్ ఈ కోన్స్ కి బయట నుంచి ఇలా 8 సింబల్లో మీరు బయటకు వచ్చి ఆ బొచ్చులో అక్కడి నుంచి తీసుకొచ్చిన అట్టుపండు తొక్కనేస్తారు. ఆంది వేలో ఖాళీగా ఉండడం ఎందుకు, బొచ్చులో కూర్చున్న వాళ్ళు అట్టుపండు తింటారు. మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వస్తారు, నెక్స్ట్ టీం వెళ్తారు. అలా ఒక టీం తర్వాత ఒక టీం వెళ్తారు. అండ్ టబ్బు మొత్తం టవల్ మీద ఉండేలా చూసుకోండి, ఎందుకంటే లైన్ అప్ టబ్బు అక్కడ ఉండిపోయి టవల్ వెళ్ళిపోతుంది. రెడీ? 3, 2, 1 గో. పిల్ల నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల.
సింపుల్ షేపులోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసిన కన్ని కూడా ముద్దుగా ముడే ముళ్ళు నీ మామూలుగా వెళ్ళు. హలో హలో మామూలుగా వెళ్ళరా. ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోరా బుద్ధిగా తలొచ్చేసి తలంబ్రాలు పూసుకోరా హౌస్లో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోరా. రెండు మీరు కూడా. 10, 9, 8. Well done, super. చాలా బాగాడారు అసలు. పాపం ఒకళ్ళేమో టవల్ అయితే చాలనుకుని టవల్ అవుతున్నారు, ఇంకోళ్ళు అట్టుపండు తింటే చాలనుకుని అట్టుపండు తింటున్నారు. కానీ మేడం మాత్రం గల్లసొక్క మేడం మాత్రం రిటర్న్ జర్నీ కూడా మొత్తం తిరుగుతుంది ఆవిడ అన్ని. వెల్ డన్ గర్ల్స్, గుడ్ జాబ్, సూపర్. ఇంకో నలుగురు బలమైన వాళ్ళు వచ్చారు కాబట్టి ఆట చాలా రసవత్తరంగా ఉండును. Positions 3, 2, 1, go. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు. నీ ఒళ్ళగా ఈ వంపులో నా రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार out. Oh baby, you are so beautiful. You're okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు. నీ ఒళ్ళగా ఈ వంపులో నా విల్ల. ఇంకా మొదలెట్టలే తొందరగా. టేక్ ఆఫ్ రయ్యి మందిలే, నీ నడక చూసి నా బుల్లి హార్ట్. హైట్ మరచి కైటల్లే ఎగరుతుందిలే, నీ రాకతోటి నా హార్ట్ బీట్. ఓ మినీ నా సౌకుల సౌదా. 10, 9. వెళ్ళాలి తొందర పాస్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. ఓకే వెల్ డన్, సూపర్. నేను ఆ నలుగురే అనుకున్నాను, ఈ నలుగురు అంతకంటే దారుణంగా ఆడారు. వెరీ గుడ్, సూపర్. ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా బాధపడతారు అంటే ఇప్పుడు నేను కవితలు విన్నాక అలా ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ బాధపడతారు? నా పేరు సంధ్య. పెళ్లి బిందెలు, ఉంగరాల ఆటలు, ఉంగరం నాకు దొరకకుండా నా భర్తకు దొరికితే నేను బాధపడతాను. అప్పుడు ఒక్కసారి రింగ్ ఆయన దొరుకుద్దమ్మా, తర్వాత రింగులన్నీ మీకే కొనివ్వాలి. ఎవరు అరిచింది? భలే అరిచారు, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఎవరెవరు చెప్పరా ప్లీజ్. ఈవిడేనా? ఒకసారి మళ్ళీ అరవా. సరోజా ఒక్కసారి అమ్మా అరవా. అరే ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది అని చెప్పాలి. మళ్ళీ ప్లీజ్ అలావా. అరే మైకి ఇప్పుడు క్లోజ్ చేయండి సార్. అరు ఎక్స్ప్రెషన్ అలాగే
ఇంక నీకు మైక్ అవసరం లేదమ్మా. నా పేరు శంకర్. నా పోరు వేరేతో చెప్పినప్పుడు నేను బాధపడతానా. పిచ్చివాడా, అప్పుడు ఆనందపడాలరా. మా బాయ్ ఫ్రెండ్ నా ముంగట్న ఇంకొక మా బాయ్ ఫ్రెండ్ అనకూడదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ అనాలి. సరే అన్న, నా బాయ్ ఫ్రెండ్ నా ముంగట్న ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్తుంటే నేను చాలా బాధపడతా. పోన్లే, నీ కోట అయిపోయింది, ఇప్పుడు వాడు నాశనం. మై సెల్ఫ్ చేతన్ అన్న. చేతన్ చేతన్ చేన్ తోడంతో, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగలరాని చోట తగిలితే చాలా బాధపడతానన్న. ఇట్స్ సో పెయిన్ఫుల్. యా, యు కాంట్ ఎక్స్ప్లెయిన్ బ్రో. ఇట్స్ లైక్ ఓ నో, వెరీ బిగ్ ప్రాబ్లం. నా పేరు యా, దిస్ ఇస్ ఈటీ ప్లస్. నేను రోజు స్నానం చేసేటప్పుడు రోజు డైలీ చెయ్యాలి కదన్నా. ఆ, నా వీపు నాకు అందకపోయినప్పుడు నేను చాలా బాధపడతానన్నా. వాటర్ గోడ కొట్టు, సోపు గోడకు రాయి, నడ్డి గోడకు పెట్టు. వీపుకి దెబ్బ తగలదు కదా. వీపు దెబ్బ తగిలిద్దా? తెలియదు కదరా నీకు తగిలినట్టు. చూసుకోవడానికి కూడా ఉండదు. బాధ తెలుస్తుంది కదన్నా. వాటర్ ఎక్కువ కొట్టు, వాటర్ ఎక్కువ కొట్టు. మై నేమ్ ఇస్ మోనికా. వార్తలోని ముఖ్యాంశాలు, వార్తలోని ముఖ్యాంశాలు. నాకన్నా మా ఇంట్లో పెంచుకునే కుక్కకి ఎక్కువగా చికెన్ పెడితే నేను చాలా బాధపడతా కదా. దాని లైఫ్ సెట్ ఉంటది, దానికి ఎవ్రీడే సండే ఉండిద్ది. హై ప్రదీప్ అన్న, ఐఎమ్ శివ. సిగ్గింగ్ రే. ఏం చేస్తుంటారు మీరు? అగ్రికల్చర్. ఓ వండర్ఫుల్. ఎక్కడ? కాలేజ్. కాలేజీలో అవి మరి మొక్కలు అవి నాడుతూ ఉంటారు ఆయన. స్టడీ అన్న. మంచి డాక్టర్ అవ్వాలి నాన్న. చెప్పు. మొదటిసారిగా సీఎం గా గెలిచి రెండోసారి వార్డ్ నెంబర్ గా కూడా గెలవకపోతే బాధపడతాను నేను. సీఎం ఆల్రెడీ గెలిచిన వార్డ్ నెంబర్ ఎందుకు గురించి ఉంటాడు? రెండోసారి వార్డ్ నెంబర్ గెలవకపోతే. నువ్వు న్యూస్ ఛానల్ సరిగ్గా చూడలేదు. నువ్వు చూడాలి, నువ్వు 8 o'clock బ్లేడ్ వాడాలి, నువ్వు కూర్చో. ఐఎమ్ సంజన. సంజన, నేను ఫాస్ట్ గా వెళ్లే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ప్రభాస్ నాకు కాల్ చేసి మధ్యలో దిగిపో అన్నప్పుడు నేను చైన్ లాగడానికి చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చైన్ వేసుకురాకపోతే నేను చాలా బాధపడతా. చిన్న పిల్లలు కూడా భయపడుతున్నారు తెలుసా నువ్వు చెప్పిన దానికి. వాళ్ళు కూడా భయపడ. చూడు వాడికే నమ్మసక్యంగా లేదు. బట్ వండర్ఫుల్, సూపర్. ఆయనకి మైక్ ఇవ్వండి. ఏం పేరు? పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు. నీ పేరు? తన్మయ్. నీ పేరేంటి? జరగండి పాపం మేడం. దా. అరే చాక్లెట్ రా, ఫస్ట్ ఏం చూస్తున్నా వద్దండం. అరే మన ఫేస్ చూస్తే పిల్లలు తడుచుకుంటారా? నా పేరు నందిని. ఇంట్లో ఎప్పుడు చూసినా పెళ్లి అన్నప్పుడు బాధపడతా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఇంట్లో వాళ్ళని టీవీ సీరియల్ చూడొద్దని చెప్పు. అదే చూసి చెడిపోతుర్రా అన్న. అరే సైరాన్, బాగా చదువుకో. థ్యాంక్ యూ. నా పేరు మధు. నేను పోరికి ప్రపోజ్ చేయడానికి వెళ్తే ఆమె తిరిగి నన్ను అన్నయ్య అన్నప్పుడు నేను బాధపడతా. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. తుఫాన్ తీరం దాటేసింది. హలో అన్న, నా పేరు నందన్. నేను 5th క్లాస్లో చదువుతున్నాను. ఏ స్కూలు? లిటిల్ స్కాలర్ హై స్కూల్. ఎక్కడుంది? భూమిద. నేరేడుమెట్లో ఉంది. 5th క్లాస్ చదువుతున్నావా? 5th క్లాస్. సరే, పెద్దకి ఏం అవుదాం అనుకుంటున్నావు? అట్లెక్స్ అవుదాం అనుకుంటున్నా. అట్లా వేసుకుంటావా? అట్లెక్స్. ఆర్కిటెక్టా? అథ్లెటా? అట్లెక్స్. ఒలింపిక్స్ లో ఆడతాయి కదా. ఓ అథ్లెటా, నైస్ నాన్న, వెరీ గుడ్. అందులో ఏంటి
రన్నింగ్ రేస్ దంగల్ దంగల్ అది సినిమా పేరు అది. మీకు మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు ఎప్పుడు అలాంటి సందర్భాలు? నా పేరు శివాజీ భయ్య. నేను ఎప్పుడు మర్చిపోతాను అంటే నేను పెళ్లికి వెళ్ళినప్పుడు అలా అట్టిపండ్లు తిని పడేస్తారు కదా. పెళ్లిలో అట్టుపండు తిని పడేస్తారు. తొక్కుంటదా? ఆ తొక్క మీద కాలు పెట్టి ఇట్లా ఇట్లా సురుక్కని పోయి అమ్మాయి మీద పడ్డా. పడంగానే ఇక నేను అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన మర్చిపోయినా భయ్య. పక్కనే అలా అయ్యలేడా? లేడు. ఓకే, వెరీ గుడ్. దిస్ ఈస్ పూజిత. నాకు తలపైన దెబ్బ తాకినప్పుడు గజనీలా మారినప్పుడు గంటకు మారి మర్చిపోతాను. ఇప్పుడు గుర్తుందా ఎక్కడున్నారో? మీ ముందుకు వచ్చిన తర్వాత అన్ని గుర్తొచ్చేసినాయి. దిస్ ఇస్ రైతు బజార్. బెండకేలే బెండకేలే. దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. ప్రదీప్ నేను ఎప్పుడు మర్చిపోతా అంటే నా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు ప్రదీప్ ని చూసి మర్చిపోతా. మరి వాడి పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పమ్మా. సరే, ఈసారి వాళ్ళు చూస్తారు. హాయ్ అన్న, నా పేరు సునీల్ అన్న. సునీల్ అన్న, మా కోసం మంచి పాట పాడవా? డాన్స్ చేస్తానన్న. హాయ్ సైడ్ సాంగ్. అడుగెట్టిన చోటెల్లా అణు యుద్ధాలే మొదలయ్యే అంతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తారు. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. క్లాప్ కూడా నిజంగా సూపర్. 3 వేరియేషన్స్. ఒకటి స్పెషల్ సాంగ్, ఒకటేమో మంచి హిప్ హాప్ సాంగ్, ఒకటి లాస్ట్ మాస్ సాంగ్. 3టికి మీరు జాగింగ్ చేయగలిగారంటే అది ప్రాక్టీస్ చేశారా లేకపోతే ముందు నుంచి అలవాటు ఉందా డాన్స్? ముందు నుంచి ఏం అలవాట్లేదు. ముందునేం లేదు, స్పాట్ లో వచ్చింది అది అంతే. చాలా బాగా వచ్చింది. అసలు ఆ 3 హీరోలకి తెలిస్తే ఎంత బాధపడతారు. థ్యాంక్ యూ బ్రదర్. నేను నా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసినప్పుడు నేను లోకాన్ని మైమర్చిపోతా. తొందరగా సిట్ అయ్యి. నాకు చికెన్ నాకు ఆకలిసినప్పుడు బాగా చికెన్ తినాలనిపించినప్పుడు నా పక్కన ఒక కుక్క వచ్చి చికెన్ తింటుంటే దాన్ని చూసి నేను మైమర్చిపోతాను. ఓ హెవీ కాంపిటీషన్. ఓ హెవీ కాంపిటీషన్. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ ఐఎమ్ రేవతి. నేను ఎప్పుడు మైమర్చిపోతాను అంటే నా పెళ్లి చూపుల్లో మా మమ్మీకి నాకు ఎవరైనా తెలుసు కూడా మా మమ్మీ నా గురించి అన్ని గొప్పలు చెప్పినప్పుడు నేను మైమర్చిపోతా. ఇంట్లో వాళ్ళు అంతే అమ్మా, కాకి పిల్ల కాకి ముద్దు అంతే. నేను ఎలాంటి టైంలో మైమర్చిపోతానంటే ట్రైన్ కింద తలపెట్టినప్పుడు ట్రైన్ వచ్చే టైంకి సూపర్ మ్యాన్ వచ్చి నన్ను తీసుకెళ్తున్నప్పుడు నన్ను అది నిజమా అని ఎక్సైట్మెంట్ తో నన్ను నేను మర్చిపోతా. ఆయనకి ఎలా తెలుసు నువ్వు ట్రైన్ పట్టాలు తలపెట్టావని? వాట్సాప్ చేసావా ఆయనకి? కానీ సూపర్ మ్యాన్ వస్తాడమ్మా. ఆయన అంటే టవల్ ఆరేసుకోవడం అప్పుడప్పుడు లేట్ అవుద్ది. టెన్షన్ లేమో పైన వేసుకుని వచ్చేస్తాడు. నా పేరు ఉదయ్. నేను తెలుగు ఎగ్జామ్ పేపర్ రాసిన నాన్న. దాంట్లో సినిమా స్టోరీ రాసిన. సార్ కాడిది ఏం అర్థమైందేమో కానీ దానికి 90% మార్కులు వేసిండు. అంటే సార్ ఆ సినిమాకి ఎవరితో ఎల్లుంటాడు. సో ఆ సినిమా బాగా గుర్తుండిపోయి ఉంటది. అది చూడగానే ఆ మధుర జ్ఞాపకాల్లో మార్కులు వేసి ఉంటాడు నీకు. 90% మార్కులు వచ్చినాయి అన్న. మా అమ్మ ఏమరా ఎన్ని మార్కులు వచ్చినాయని అడిగింది అన్న. అప్పుడు నేనే మర్చిపోయా. నేను కూడా అట్లాగే రాసినా నాన్న. నాకు కూడా 90 వచ్చింది కానీ అన్ని సబ్జెక్టులు కలిపొచ్చు. పొద్దుగాల పనుకొని లేచిన మా డాడీకి ఎప్పటి అడుగుతున్నా సైకిల్ కొనిపి అని కొనిపోయాను. పొద్దుగాల చూసే వరకు R15 బండి కొనిపించాను. చూడంగా మైమర్పించాను. నేను కొనిపించిండా? బండి తాళం చేయి ఏడిపోతారా ఓపో అన్నాడు. బండి తీసుకొని సీదేడికి వచ్చేసిన. బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్న నీకోసం ఒకటి చెప్తున్నా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ప్రదీప్ భయ్య సూపర్ స్టార్.
అది ట్వింకిల్ కాదురా, ట్వింకిల్. మాకు ఇట్లానే వస్తాయి కానీ ఇలాగే బాగుందిలే. ఉదార్ దేక్ ఎక్స్ప్రెస్ రాజా షో దేక్ బాగుంటాయి వినడానికి. కింద చూడు మీద చూడు ప్రదీప్ అన్న స్టైల్ చూడు. సికింద్రాబాద్ లో బోనాలంట, ప్రదీప్ అన్న ఆడాలంట. కింద మీద ఊపు ప్రతిభ తప్పు. దీని గురించే వెయిటింగ్. హాయ్ ప్రతిభ, నా పేరు నాగరాజు. నేను వెళ్తున్న దారిలో ఒక అమ్మాయి కారు చెడిపోయింది. ఆ అమ్మాయి నన్ను లిఫ్ట్ అడిగింది. ఆ టైంలో మైమర్చిపోయినా నేను. మీరు ఎలా వెళ్తున్నారు? నేను సైకిల్ పైన. బెస్ట్ భయ్యా, కంఫర్టబుల్, ఎక్కడ ఆగిపోతుంది. మై సెల్ఫీ శివాని. హాయ్ శివాని. నేను నైట్ మామిడికాయ తిని మాకు తెలుసు, ఆవిడ చెప్తుంది, రాగండ్రా. నేను నైట్ మామిడికాయలోని తొక్కని నేను నైట్ మామిడికాయలోని తొక్కని తిని మా ఇంటి బయట పడేస్తే అది ఉదయం లేచి చూసేసరికి చెట్టులా మారింది. దానికి కాయలు కనిపించేసరికి నేను మర్చిపోయాను. అవునా? రేపు టొమాటో బీరకాయ కూడా సరే ఓ తోట పెట్టుకోవచ్చు. నేను పెళ్లి చూపులోకి వచ్చిన పెళ్లి కొడుకుని తలెత్తి చూసినప్పుడు అది నా బాయ్ ఫ్రెండ్ అయితే మర్చిపోతాను. ఆడు పాపం వేరే పెళ్లి చూపులు అనుకుని వచ్చి ఉంటాడు ఆడు. నేను ఎప్పుడు మర్చిపోతానంటే నా ఫ్రెండ్ విజయ్ దేవరకొండకి ప్రపోజ్ చేసినప్పుడు విజయ్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను మర్చిపోతా. ఏ విజయ్, నాకు చెప్పలేదు నువ్వు. నేను గత జన్మలో అతిలోక సుందరినై మీరు జగదేక వీరుడై ఉన్న విషయం తెలిసినప్పుడు మర్చిపోతా. మన ఇద్దరు అదైతే మూడో అడుగుకొని ఉంటాడు. ఆ బాలిక నాకు కావాలి. థ్యాంక్ యూ. వాటేస్తుంటే వార్యవా మంచి పాటని భలే చేశారా. ఇలాంటి సందర్భాల్లో మీలో ఉండే వ్యక్తి బయటకు వస్తాడు. నా పేరు ఫణీంద్ర అన్న. పట్ట పగలు మధ్యాహ్నం చల్లని బీరు తాగుతూ వేడి బిర్యానీ తింటూ. ఏంట్రా, దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి అవ్వకూడదు అలాంటి పదాలు వినపడగానే కరువు కాటకాల్లో ఉన్నాం. చల్లని బీరు తాగుతూ వేడి బిర్యానీ తింటూ ఆ సందర్భంలో ఏ హౌలేగడం డిస్టర్బ్ చేత ఉంటది. నాలోనే నీచుడు నిద్రలేస్తాడు. ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదు భయ్య, అవి 2-3 అయ్యాక ఆటోమేటిక్ ఒకడు బయటకు వస్తాడు. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ లైక్ యువర్ క్యూట్ స్మైల్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్సీ. బ్లెస్ మీ. ప్రదీప్, ఇంకో వ్యక్తిని నేనే. నా ఒరిజినల్ ని ఎక్స్ప్రెస్ షోకి వెళ్దాం రమ్మంటే రాలేదు. సో నేనే చూద్దామని చెప్పేసి వచ్చేసా డైరెక్ట్ గా. యు ఆర్ దెయ్యం కాదరా, ఏంజిల్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? శరత్. ఇప్పుడు శరత్ గారు రండి, కింద రండి. ఇప్పుడు శరత్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఏ పాట కావాలి? ఆ పాట లేదు, వేరే పాట ఏమని చెప్పు. వేరే పాట ఇక్కడ మంచి పాట వస్తుంది. ఇక్కడ అస్సలు వద్దురా బాబు, 2 దారుణాలు ఒకేసారి చూడలేదు జనాలు. ఓకే, మ్యూజిక్. వాటరు పట్టులు జానెడున్న మెటరు బోలెడుంది. మాటలు బుద్ధిగా రానడి చేత పాటలు పాడేస్తుంది. ఆరి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు.
నీకు దండంరా. సూపర్. ప్రాక్టీస్ ఏమైనా చేసావు ఇవి? అసలు ఆటోమేటిక్ గా వచ్చింది. అసలు 6 times ముందుకి వెనక్కి వెళ్ళావు. వాళ్ళు ఒకసారి చూసావు, తర్వాత మా జాన్ వచ్చేటప్పటికి ఈ ఆ హీరో కనుక తెలిస్తే నువ్వు ఇలా చేసాను 3 days బాధపడతాడు. దాని వాటర్ ఏమైనా తాగుతావు? అలసిపోయావు? ఇంట్లో అందరిని అడిగాను చెప్పు. అలా నేను గోవా బీచ్కి వెళ్తూ నాలో ఉన్న నిద్ర లేచి అక్కడ అందాలను చూసి ఆర్ఆర్ మ్యూజిక్ వాయిస్తుంటాను. డాన్సే కాదురా, ఆన్సర్ కూడా దారుణంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వెంకటరెడ్డి. టుక్టుక వెంకటరెడ్డి అన్న. వెంకటరెడ్డి చెప్పండి అన్న. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె అన్నయ్య అంటే నాలో ఇంకా వ్యక్తి నిద్రలేస్తాడు. సార్కి ట్రైన్ ఉన్నట్టుంది, ఫాస్ట్గా వెళ్తున్నారు. అయిపోతుంది సార్, 1 గంటలో అయిపోతుంది షూటింగ్. ఏమన్నారు? నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నన్ను అన్నయ్య అంటే నాకు నాలో ఉన్న ఇంకో వ్యక్తి నిద్రలేస్తాడు. ఏమని? రాఖీ కట్టు చెల్లెమ్మ. చెల్లిని అడిగాను చెప్పా బామర్ది. నా పేరు శ్యామ్. నేను నిద్రపోతున్నప్పుడు నాకు వచ్చే కళల్లో నాలాంటి ఇంకొకడు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను బాయ్, అర్థం కావట్లేదు. నువ్వు 11 ముందు ఇంటికి వెళ్ళిపోను. 11 తర్వాత ఉంటున్నావు బయట. అది కష్టమవుతుందన్న మొత్తం. ఈసారి మారుస్తారు, 1 గంట పెంచుతా. సరే సరే. ఓకే. హలో ప్రదీప్ అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను. అరే వాయిస్ అదిరిపోయింది. అరే రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మత్తుకుంది వదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. అన్న ఒకరోజు నాకు అర్జెంట్ టాయిలెట్ వచ్చిందన్న, నేను నిద్రలో ఉన్నా. అర్జెంట్ టాయిలెట్ వచ్చింది, ఏం చేయాలి అర్థం కాలే. మా దోస్తు అని ఫోన్ చేసిన. టాయిలెట్ ఆడికి ఫోన్ చేసి టాయిలెట్ నా పక్కనే ఉన్నాడు అన్న. ఆయనకి ఫోన్ చేసిన, అరే డబ్బున్నారా నాకు రాబే అని చెప్పిన. అన్న వాడు వచ్చి చెప్పిండు, అన్న అరే నువ్వు ఏం పోతావు తీరా బే, ముందైతే నాకు ఇచ్చిన కూల్ డ్రింక్ అయితే తాగరా బే అంటే, ఆ కూల్ డ్రింక్ ఏంటిదో ఉన్నదన్న. నేను చెప్పిన వానికి, అరే నువ్వు ఇచ్చేది ఏదో ఇస్తే చక్కయ్యాలి కానీ అట్లా ఇవ్వద్దు రా అనేసరికి తెల్లారైపోయింది అన్న. అది ఇంతకీ ఓకే, నాకు అర్థమైంది. కూర్చో. మై నేమ్ ఇస్ ముఖేష్. పాప కొన్నాళ్ళ నుంచి నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడల్లా బాధపడుతుంటావు కదా అన్న. నేను బైక్ డ్రైవ్ చేసినప్పుడు సన్నీ లియోన్ ఫోన్ చేసింది అనుకో, నా కాలు చేతులు కాలు లేనప్పుడు నేను ఫోన్ ఎత్తలేను కానా. నాలో ఉన్న ఇంకో మనిషి బయటికి వస్తాడన్న. హెడ్ ఫోన్స్ వాడరా ఎందుకు? థ్యాంక్ యూ. టెక్నాలజీ వాడాలి. నా పేరు సునందిని. నేను రోజంతా కాలేజ్కి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చి పనులు చేసుకొని పడుకున్నాక నాలో వ్యక్తి లేచి స్వేచ్ఛా ప్రపంచంలో తనకు నచ్చినట్టు విహరిస్తుంది. ఇంత మంచిదాని ఏంటమ్మా? హలో ప్రదీప్, ఐఎమ్ ఐషు. నేను పబ్జి గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నాలోని రాక్షసుడు నిద్రలేచి వాళ్ళని చితక బాధేశాడు. గేమ్ బయట కూడా ఆడుతుంది ఇవిడ. బాగా ఆడింది కదా. దిస్ ఇస్ ప్రేమ్. హే నైస్ జాకెట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది నిజంగా. నేను పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి తలుపు కొట్టింది భయ. తలుపు కొడితే నేను పోయి తలుపు తీసే లోపు నాలో ఉన్న ఇంకో వ్యక్తి నిద్రలేసాడు. తమ్ముడు ఇంత లేట్గా ఎందుకు తలుపు తీసామని అడిగిందా? వదిన అడిగానని చెప్పు. నా పేరు సందీప్. హాయ్ సందీప్. నేను నా లవర్తో మూవీకి వెళ్ళినప్పుడు మూవీ చూస్తున్నప్పుడు నాలో ఉన్న వాడు బయటికి వచ్చి 2 అని తిరుగుతూ ఉంటారు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. ఏంటో మహానుభావులు మాట్లాడితే అసలు అర్థం కాదురా. అందరితో కలిసి దయ్యం సినిమా చూస్తే ఒకలా ఉంటది, ఒక్కడనే ఒకలా ఉంటే నాలో వ్యక్తి వేరేవాడు వస్తాడు మధ్యలో. అందరితో ఉన్నప్పుడు బాగుంటుందిరా. ఆడు మన సినిమా చూడండి ఎవరు థియేటర్ భయపెడతాం. వాడికి భయం వేస్తుందని ఆడికి తెలుసు దెయ్యం వస్తాను, అందుకే వాడు అరే తెరి బెహనాయి దేకో అని అరుస్తుంటాడు థియేటర్. ఎలాంటప్పుడు మీకు ఇంకొంచెం టైం కావాలని అనిపిస్తుంది? హాయ్ అన్న. హాయ్. దిస్ ఇస్ శిరీష. ఏ క్లాస్? క్లాస్ కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడే
బ్రేకింగ్ న్యూస్, తాజా న్యూస్. అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇందాక ఉందా? ఓకే చెప్పమ్మా. ఇది వాట్ ఈస్ ఏసీ అని అడిగిన లెక్చరర్ వారి ఇంటికి వెళ్ళి ఏసీ తెచ్చి దిస్ ఇస్ ఏసీ అని చూపించిన స్టూడెంట్ వెంటనే ఆశ్చర్యపోయిన కాలేజ్ యజమాని. ఇలాంటి విన్నప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం టైం కావాలని. సో మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా పేరు దుర్యోధన. ఓ నైస్ నేమ్. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చి బాత్రూమ్ డోర్ కొడితే నాకు కొంచెం టైం కావాలనిపిస్తుంది. ఓ నీకు అలా అర్థమైందా? ఓకే సూపర్. నా పేరు సుష్మిత, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే. నా వాచ్ పాడైనప్పుడు నాకు కొంచెం టైం కావాలని అనుకుంటాను. నా క్వశ్చన్ తప్ప వీళ్ళ ఆన్సర్ తప్ప. 9th క్లాస్ కదా, సూపర్ మా. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నాకు కొంచెం టైం కావాలని నేను అడుగుతా. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నీకు నిజంగానే టైం కావాలరా? నీతోటే. నాతో ఇంకా అయినట్టే నీకు. ఐ బ్రో, దిస్ ఇస్ కౌశిక్. చాలా రాష్ట్ర బస్సులో అమ్మాయిల మధ్య నలిగిపోతున్నప్పుడు కండక్టర్ వచ్చి బస్ పాస్ అడిగినప్పుడు టైం కావాలని అడుగుతాను. నువ్వు అటు సైడ్ కాదు కానీ నువ్వు నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి లేడీస్ సైడ్ ఎక్కకూడదు అన్న. అటు ఎక్కాలంటే లంగావని వేసుకుని ఎక్కాలి. దిస్ ఇస్ కామాక్షి. ప్రదీప్ నన్ను ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగినప్పుడు కొంచెం టైం కావాలనిపిస్తుంది. అవునా? ఎందుకంటే చూసుకోవాలి కదా. గూగుల్లో కదా. ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఇప్పుడే అన్నావు క్వశ్చన్ అడగని నాకు కొంచెం టైం కావాలో చెప్తా అని. ఓ ప్రిపేర్ అయ్యి వచ్చావా? ఓకే. ప్రైమ్ మినిస్టర్? మన తాత. ఆవిడ కాకుండా ఇంకెవరు ఆన్సర్ చెప్పిన వాళ్ళు పంది. చెప్పు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ప్రదీప్. నాకు కాదు, ఆవిడకి ఇవ్వాలి హారతి. ఆవిడ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకో, ప్రదీప్ మాచిరాజ్ అని తెలియక. నా పేరు ట్రిడియం రాకేష్. స్పెల్లింగ్ చెప్పు. RAKESH. ట్రిడియం రాకేష్. ఓకే, ఆర్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ట్రిడియం రాకేష్. ఓ పాట పాడవా? హే రావే సఖియా నువ్వే లేవా మాట్లాడు. రిప్లై కావాలి నాకు. అబ్బాయి నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి. ఎందులోది పాట? ఏమన్నా ఇప్పుడే అలా క్రియేట్ చేసావా? ఓకే, మా అందరికి తెలిసిన పాట పాడి సార్. రెడీ? అందమా అందనంటే అందమా, క్షేత్రమా చేరుమా, చేరనంటే న్యాయమా. సూపర్ బా. ఆ అందమైన వాయిస్ తో అందమైన పాట భలే పాడేవరా. నేను పబ్జీ ఆడుతుంటే మా దోస్తాడు ఫోన్ చేసి మంది అవుదాం రా అన్నప్పుడు టైం కావాలంటే. నువ్వు టైం తీసుకో, కూర్చో, పర్లేదు, ప్రాబ్లం లేదు. అరే మోనికా, నేను బీటెక్ ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎప్పుడు పాస్ అవుతావే అని అడిగినప్పుడు కొంచెం టైం కావాలమ్మా అని చెప్తాను. నేను కూడా అడిగా 8 years వరకు రాయొచ్చు అన్నారు. దాని తర్వాత రాయకూడదంట. మొన్న నేను రాద్దాం అనుకున్నా, వద్దన్నారు. అంటే 8 years లో నేను పాస్ అవుతాను. ఫస్ట్ ఇయరా? కాదు, అన్ని ఇయర్స్ కలిపి. వావ్, అంత త్వరగానా? ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఇప్పటికి ఒక 12 ఉన్నాయి బ్యాక్లాగ్స్. ప్రాబ్లం లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మొదలెట్టి ఒక 6 years అయింది అంతే. ఇంకా 2 years టైం ఉంది. సో ఇంకా 2 ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. మీరు ఎప్పటికైనా పాస్ అవుతారమ్మా, పాస్ అవుతారు. నేను 10th థర్డ్ టైం రాసినప్పుడు అలాగే ఫీల్ అయ్యా. మై నేమ్ ఇస్ తరుణ్. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించడానికి టైం కావాలని అంటాను. అమ్మరా బతి. అరే అదే సమాధానం చెప్పు. బతికిపోద్ది పిల్ల. దిస్ ఈస్ రోజా. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోతే లెక్చరర్ వచ్చి పేపర్ ఇవ్వమని అడిగినప్పుడు నాకు కొంచెం టైం కావాలని అడుగుతా. నేను ఇప్పటివరకు అడగలేదు జీవితంలో.
ఆయన ఎప్పుడు తీసుకుంటాడా బయటికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని నేను మై నేమ్ ఇస్ జగదీష్. పులిహార కలపనాడి కొద్దిగా టైం ఉంటే మంచి. అమ్మో అవును రోజు పద్ధతి కలపాలి అది. అసలు మనం కలిపే పులిహార చూస్తే పడిపోవాలంతే. టేస్ట్ ఎక్కువ పల్లీలు మర్చిపోమాక. ఇద్దరులో తెలివైన వాడు కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నేను అడవిలో ఒంటరిగా వెళ్ళేటప్పుడు సింహం వచ్చి నన్ను ఒక సెల్ఫీ అడిగితే నాకు ఇప్పుడు కాదు, నాకు కొంచెం ఒక టైం కావాలి అని చెప్తాను. అప్పుడు సింహం ఒక టైం ఓకే అని వెళ్ళిపోద్దా? అయినా నువ్వు అడిగి ఎందుకు వెళ్ళావు? టైం పాస్ కి తిరగడానికి వెళ్ళినా. జుంబారే జుమ్మకు హాయ్ ప్రదీప్. హాయ్. మీరు ఇలా క్వశ్చన్ అడుగుతారు కదా నాకు, అప్పుడు చెప్పడానికి నాకు కొంచెం టైం దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా వెతుకుతున్నాను, దొరకట్లేదు నాకు కూడా. థ్యాంక్ యూ. శ్రీకాంత్ నా పేరు. నేను ఫ్యూచర్ లో డాక్టర్ అయినప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఇట్లా అనుకుంటుండే. మనం డాక్టర్ ఎక్కడ? ఫ్యూచర్ లో డాక్టర్ అయినప్పుడు సడన్ గా పేషెంట్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలని అనుకుంటా. అప్పుడు కాదు, కోసేగా చెప్పాలి. నాకు కొంచెం టైం కావాలి చెప్తారా? ప్రదీప్ భయ్య, దేవుడు సడన్ గా నా ముందు ప్రత్యక్షమై కోరుకోమంటే నాకు కొంచెం టైం కావాలి, ఏ కోరిక కావాలో ఆలోచించడానికి అంట భయ్య. ఈ లోపల అటు ఇటు వెళ్ళేసి రమ్మని చెప్తా అంతేగా. కొంచెం సిటీ మొత్తం తిరిగేసి రమ్మంట, ఖాళీ ఉంటాడు. నీలాంటి కరెక్ట్. యమధర్మరాజు వచ్చి నీ టైం అయిపోయిందమ్మా అంటే నాకు టైం కావాలి అని చెప్తా. అర్థం కాలేదా? అబ్బే భలేవారు, 2 సార్లు అర్థమైంది. ఆయన అంద ఊరు తెలుసు కదా? భలేవారే, నాకు తెలియపడే ఎవరు? మీ ఊరే. మా ఊరా? ఏ ఊరు? మాది 2 రాష్ట్రాలు మా ఊరే. గోదావరి మందే. అవును. అమలాపురం. ఎక్కడ అమలాపురంలో? కొంకాపల్లి. నువ్వు హై స్కూల్ కి వచ్చావు కదా, సుబ్బారెడ్డి చెరువు దాటి రైట్ లో. మనూరే. వాడు నాకు 10 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నాడు. నువ్వు భీమరావు, వాడు మా ఊరే అంటాడు. చెప్పమ్మా. నా పేరు జగదీష్ అన్న. బస్ స్టాప్ లో నేను ఒక అమ్మాయి లైన్ వేస్తున్నాను. షీ టీం వచ్చి ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిని టైం అడుగుతున్నా అని అంట. పర్లేదు, రాత్రి జర్నీ చేస్తుంటావు, ఏం పర్లేదు. సూపర్. నా పేరు లడ్డు. తొక్కుడు లడ్డా, బూందీ లడ్డా? తిరుపతి లడ్డా. ఓకే. నేను సండే పడుకున్నప్పుడు మా అమ్మ వచ్చి నన్ను లేపితే నాకు కొంచెం టైం కావాలి, తర్వాత లెగుసా నేను రకుల్ ప్రీత్ సింగ్ తో కలకంటున్నాను. ఆవిడ కొడుతున్నప్పుడు కూడా ఇంకొంచెం టైం కావాలరా కొట్టడానికి నాకు అని అడుగుతారు అప్పుడు. నా పెళ్లిలో పంతులు అరుంధతి నక్షత్రం కనిపించిందా అని అడిగితే లేదు, అది కనిపించడానికి కొంచెం టైం పడుతుందని చెప్తా. ఆయన ఏంటో పొద్దున పూట కూడా చూపిస్తాడు ఆయన. అనుష. నేను నా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ పోయినప్పుడు నీ షాపింగ్ ఇక చాలు ఆపు అన్నప్పుడు ప్లీజ్ కొంచెం టైం కావాలి అని అడుగుతా. ఆంటీ విన్నారా? నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఐఎమ్ శ్యామ్. నాకు పెళ్లి అయ్యేటప్పుడు తాళి కట్టేటప్పుడు టైం కావాలని అడుగుతానా? సగం కట్టేసి వెళ్ళేసిరా, బయట పని చూసుకొచ్చి. సూపర్.